అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి అబ్దుల్లా ముబారక్లో ఉన్నాము. ఇది వచ్చేసి జహరా సైడ్ ప్రాంతంలో 7వ నంబర్ దగ్గరలో వస్తుంది. అంటే 7వ నంబర్ అంటే 7వ నంబర్ దారి పేరు వచ్చేసి 7th రింగ్ రోడ్. కాకపోతే ఈరోజు వచ్చేసి స్ట్రోమ్ తుఫాన్, ఇసుక తుఫాన్ ఎట్లుంటుందంటే ఘోరంగా ఉంటుంది. మామూలుగా రాదు వచ్చినా కూడా. అసలు మనిషి కూడా కనపడినంతగా వచ్చేస్తుంది. ఇంకా సిటీలోనే ఈ మాదిరి ఉంటే ఇంకా ఎడార్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఇంకా అసలు చెప్పలేము, అంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళు తినే తిండిలో అన్నంలో కూడా నీకు మట్టే ఇసుకే పడుతుంది అనమాట. ఇప్పుడు మీకు అయితే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే చూపిస్తాను, చూడండి మీరు. బయట ఇది తెల్లగా ఉండేదంతా వచ్చేసి దుమ్ము అనమాట. మనం ఆడ చూసామంటే బిల్డింగ్లు కూడా తెల్లగా ఎట్ట కనిపిస్తున్నాయి చూడండి. ఇది దుమ్ము అనమాట. ఈ లైట్లు వచ్చేసి స్ట్రీట్ లైట్లు సోలార్ అనమాట. సోలార్ లైట్లు ఇవి ఆటోమేటిక్గా ఎప్పుడైతే మబ్బు పడుతుందో అది డే కానీ నైట్ కానీ. డే దేనికి పడతాయంటే ఎప్పుడన్నా అప్పుడప్పుడు స్ట్రోమ్, ఇది ఇసుక తుఫాన్ అనేది పడుతుంది కదా, అప్పుడైతే ఈ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. కోవిడ్ అంతా కూడా సోలార్ సిస్టమ్ అనమాట. ఎప్పుడు మబ్బు అని అనిపించిందంటే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. ఇంక ఈ పక్కనంతా ఎడారి అనమాట. రైట్ సైడు ఇదే మనం ఇప్పుడు 7th రింగ్ రోడ్లో అయితే వెళ్తున్నాం అనమాట. దారులు అయితే ఎట్లున్నాయి ఇక్కడ ఎక్కువ, చాలా వరకు తక్కువ. కోవిడ్ సిటీలో ఎక్కడైనా ట్రాఫిక్ ఉంటుంది కానీ 7వ నెంబర్ ఈ దారిలో మటుకు చాలా వరకు ట్రాఫిక్ అయితే తక్కువ ఉంటుంది. మనం చూస్ చేసుకోవచ్చు. జహరాకి కానీ ఫాయిల్ కానీ పోయేదానికి ఈ దారి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రోమ్ వచ్చి ఉండదు కాబట్టి ఇసుక తుఫాను సిటీ అంతా మొత్తం బ్లాక్. కానీ ఎంత బ్లాక్ అంటే అంత బ్లాక్, చెప్పలేనంత బ్లాక్గా ఉన్నది. చూడు ఇదంతా ఎడారిలో టెంట్లు కూడా వేసుకోమన్నారు చూడు. అక్కడ వచ్చేసి కోవిడ్ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ ట్రెడిషనల్ కాబట్టి అవి మటుకు వదలరు. పెద్ద పెద్ద భవనాలు బిల్డింగ్లు ఉన్నా కూడా వీడికి వచ్చి అయితే స్టే చేస్తారనమాట. ఇది వచ్చేసి మన ఎదురుగా పోయేది వచ్చేసి సిమెంట్ లారీ. ఈ లారీ ఇంకా ఇండియాలో కూడా చాలా ఉంటాయి. ఇదైతే మనకు తెలిసిందే. పోతే దారి చుట్టూ రైట్ సైడు, లెఫ్ట్ సైడు, సెంటర్లో మటుకు ఈ కంప చెట్లు అనేటివి ఉంటాయి. దేనికంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఫోర్స్కి బండ్లు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి కదా, అందుకోసం ఫెన్సింగ్లు ఈ కంప చెట్లు అనేటివి పెడతారనమాట. ఫైర్ అవ్వకుండా, ప్లస్ అక్కడికి పోయి ఆగిపోయేదానికి ఇంకా ఎక్కువ ఫోర్స్ పోయి ఎక్కడంటే అక్కడ పడకుండా. ఇదైతే ఈ కంప చెట్లు అయితే యూజ్ అవుతాయి. అందులోనూ వచ్చేసి ఇక్కడ బతికేది వచ్చేసి దాని తర్వాత కంప చెట్లు, ఈ ఖర్జూరం చెట్లే బతుకుతాయి. దాని ఏం బతకవు. దారి అయితే అస్సలు కనుక్కోలేకుండానే అయిపోయింది, అంత ఇదిగా అయిపోయింది. చాలా ఘోరంగా ఉంటుంది. మనమేమంటే మన వర్క్ ఏది ఉన్నా కూడా ఇది చేసుకోవడమే కదా. మనకైతే డెలివరీ అయితే వచ్చి ఉండేది ప్రస్తుతానికి. ఇదైతే ఒక గోరింటాకు ఏదో కోవిడ్ వాళ్ళ ఐటమ్స్ కానీ గోరింటాకు అవి ఆర్డర్ అయితే పెట్టుకున్నారు. ఇంకా ఇది తీసుకొని అయితే ఎత్తుకొని పోయి ఇచ్చాను. నేనైతే వెళ్తున్నాను. ఇంతకుముందుగా ఒక ఘోరమైన సంఘటన అయితే జరిగింది. అదేంటంటే ఒక పెద్ద బ్లాంకెట్ ఏదో రోడ్డు మీద దారిలో నేను ఇప్పుడు వస్తా ఉంటే నా ముందు పక్కన కార్ రోడ్ వచ్చేసి దాన్ని ఎక్కించి కొంచెం సైడ్ అయితే తీసినాడు. మనం కూడా తీసాము. అది కింద పెద్ద బ్లాంకెట్ అనేది అది కొట్టుకొని వచ్చేసింది అనమాట, గాలికి దుమ్ముకు. అసలు మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నాం అనమాట. అదంతా మనకు చూసే ఫాగ్, అది అదంతా మంచు కనపడుతుంది కదా, అది మంచు కాదు, అదంతా దుమ్మే. అసలు ఎట్టెట్టుపోతుందో ఏమో అర్థం కాకుండానే ఉన్నది. ఇప్పుడు వచ్చేసి వర్షం కానీ పడిందంటే మైండ్ బ్లోయింగే. దేనికంటే ఆ మట్టి బురద ఇప్పుడు దుమ్ము అయితే పైకి లేస్తుంది కదా, ఆ దుమ్ము పైకి లేచినంత వరకు బాగానే ఉంటుంది. లైట్గా వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు ఆ వాన అనేది దుమ్ము మీద పడుతుంది కదా, ఆ దుమ్ము వాన మట్టి అంతా కార్ల మీదనే పడిపోతాయి. కార్ల మీద పడినప్పుడు మన బురద, ఇంటికాడ బురద అయితే ఎట్లుంటుందో ఆ బురద కొట్టినట్టే ఉంటుంది మొత్తం. కార్లకు కానీ బిల్డింగ్లకు కానీ, ఇల్లు కట్టుకునే బిల్డింగ్లు కూడా ఎట్లుంటాయంటే ఈ టైప్లోనే ఉంటాయి. బిల్డింగ్లు కూడా మట్టి టైప్లో కట్టుకుంటారు ఎక్కువ. దేనికంటే క్లైమేట్కి అదే సెట్ అయ్యేది. ఇంకా రకరకాల మనం కట్టుకునేట్టు కలర్ఫుల్గా కట్టుకునేవంటే అంత చెడిపోతుంది. నెలకు ఒకసారి కొట్టుకోవాలి రంగు. ఈ స్టైల్లో ఉంటేనే ఇళ్ళకు కొంచెం బాగుంటుంది. అంటే ఈ వాతావరణానికి, ఈ క్లైమేట్కి అదే పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడైతే ఈ ట్రైలాలు కోడూరులో కూడా దండిగా ఉంటాయి సుమారుగా. ఆ ట్రైలాలతోనే ముగ్గురాయి ఇదంతా లాగిచ్చేది. అక్కడక్కడ పగిలిపోయిన టైర్లు చూడ, ఎక్కడంటే అక్కడ పడిపోయి ఉంటాయి. ఈ రోడ్ అంతా న్యూలీ కన్స్ట్రక్షన్ జరిగింది. మొత్తం కొత్తగా
చేస్తున్నారు. అంత ముందు కూడా ఉండేది, కాకపోతే రోడ్ అంత బాగుండేది కాదు. ఇప్పుడైతే రోడ్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నది. ఇక్కడైతే దుమ్ము లేచినప్పుడు మటుకు ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. దుమ్ము లేచినప్పుడు, దాని తర్వాత వాన పడినప్పుడు కూడా ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. దేనికంటే చెప్తా, అది ఆ పాయింట్ గడిగా వస్తున్నాను. దేనికంటే దుమ్ము లేచినప్పుడు ఖచ్చితంగా చిన్నగా అయితే పోవాల్సింది వస్తుంది. దేనికంటే కనపడకన్నా అటు ఇటు ఉంటుంది. వాన పడినప్పుడు కూడా అంతే, కనపడదు. ప్లస్ టైర్లు కూడా స్కిడ్ అయిపోతాయి. మనం జస్ట్ ఊరికే అట్లా తిప్పినా కూడా స్టీరింగ్ అది ఎక్కడ పోతుందో మనకే తెలియదు, మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. ఆ టైప్లో ఉంటుంది. బ్రేక్ టచ్ చేసుకోవడం కూడా డబల్ బ్రేక్ టచ్ చేసుకోవాలి. లైట్గా ఒకసారి బ్రేక్ టచ్ చేసి వదిలి మళ్ళీ బ్రేక్ టచ్ చేయాలి. అటు ఉంటుంది అనమాట. ఏది వర్షం పడినప్పుడు సీను. అందుకోసం అని చెప్పేసి భయంకరమైన ట్రాఫిక్ అయిపోతుంది. ట్రాఫిక్ మామూలుగా కాదు, అసలు చెప్పలేము, మొత్తం అంతా బ్లాక్ అయిపోతాయి అనమాట. అంత ట్రాఫిక్ అవుతుంది వర్షం పడినప్పుడు, ప్లస్ దుమ్ము లేచినప్పుడు. దుమ్ము వర్షం కానీ లేకపోయిందంటే కంప్లీట్గా నార్మల్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, ట్రాఫికే ఉండదు, నార్మల్ రోడ్లే ఉంటాయి. ప్లస్ డెలివరీలు అనేది మనకు వర్క్ ఎక్కువ బిజీగా ఎప్పుడైతే ఉంటుందంటే ఇదే వర్షం పడినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి వర్క్. దాని తర్వాత దుమ్ము లేచినప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది వర్క్. దేనికంటే కోవిడ్ వాళ్ళు బయట తిరగరు అనమాట. అప్పుడు వర్షంలో ఆ దుమ్ము లేచినప్పుడు ఆ ట్రాఫిక్ మూమెంట్లో బయట తిరగరు, తక్కువ. దేనికి ఆర్డర్ పెడితే ఆన్లైన్లో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఆ విధంగా డెలివరీ ఫీల్డ్లో మొత్తం అంతే. వర్షం పడినప్పుడు ప్లస్ ఈ టైప్లో ఉండేటప్పుడు బాగా అయితే మనకు బాగా వర్క్ అయితే ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఇదిగా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం బ్లాక్ అయిపోయింది అది సిటీ. చూశాను, మీకు ఒకసారి వ్యూ అయితే మీరు కూడా చూడండి. ఈ లారీ అయితే ఎంత పెద్దగా ఉండదు చూడండి. ఏదో అన్లోడ్ అయితే చేసేసినారు, మొత్తానికి పోతున్నాయి. ఇట్నే ఉంటాయి ట్రైలర్ లారీలు అయితే చాలా పెద్దవి ఉంటాయి, పొడుగు ఎక్కువ ఉంటాయి. ఇంకా దాని తర్వాత ముందర అయితే పోతుంది కదా, దీన్ని అయితే 180 అంటారు ఇక్కడ కోవిడ్లో. చాలా మటుకు ఏదైనా స్టోరేజ్ సామాన్లు ఇవి దాంట్లోనే. ఇదైతే బాక్స్ బండి. ఇంకా ముందు వచ్చేసి అది ట్రాలా బండి. ఇంకా దుమ్ముకు ఏం అర్థం కాదన్నా, దారి చూడట్టున్నారు. ఇక్కడ నాకు కొంచెం మేలే. ఇంకా ఎడారిలో వచ్చేసి మొత్తం ఆ రోడ్డుతోనే మొత్తం ఆ ఇసుకతోనే మొత్తం రోడ్డు అయితే బ్లాక్ అయిపోవడం జరుగుతుంది మొత్తం. ఈ ఇసుక తుఫాన్ వచ్చేసి పొద్దున్న నుంచి మామూలుగానే ఉంది, సాయంత్రం అయ్యేదలిగా వచ్చేసింది. బయట అయితే ఇటుండదు వ్యూ, మొత్తం అంతా దుమ్ముగా ఉన్నది. ఇక్కడ నుంచి నీళ్ళు అయితే పోతున్నాయి ఇంట్లో నుంచేమో, కానీ దుమ్ము కూడా ఎట్లా వేసి ఉండదు. చాలా భయంకరంగా ఉన్నది దుమ్ము అయితే. ఇక్కడ నుంచి అయితే ఇంట్లో నుంచి అయితే మనం గమనించాలంటే దుమ్ము పడే తలకి ఇసుక తుఫాను, అందుకోసం అని చెప్పి కోవిడ్ ఇంట్లో ఏమో కడిగిచ్చినట్టున్నారు. మొత్తం వాటర్ అయితే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఈ విధంగా బయటకు వచ్చేదాన్ని కోవిడ్ వాళ్ళు అస్సలు అయితే ఒప్పుకోరు. దేనికంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ వాటర్ చాలా ఎక్స్పెన్సివ్. అందుకోసం అని చెప్పేసి ఆఫ్టర్ ఆల్ ఒక కారు కడిగినా కూడా అస్సలు ఒప్పుకోరు కోవిడ్ వాళ్ళు. కొంచెం బయట ఉంటేనే మట్టి బొమ్మను అయిపోయేటట్టున్నాను. లోపల పోదాం. దేనికంటే మొత్తం ఫుల్గా బయట దుమ్ము అయితే ఉండడం అయితే జరుగుతుంది. మొత్తం నోట్లకి ముక్కల్లోకి కూడా పోతున్నాయి దుమ్ము. చెట్లు పుట్లు అన్నీ మొత్తం మబ్బుతో కప్పబడి ఉన్నది. ఇది మబ్బు కూడా కాదు, ఇదంతా దుమ్మే. ఇట్లుండదు చూడు, అసలు ఏం కనపడకుండానే ఉన్నది మొత్తం దారి అంతా. బండ్లు చెటి లేనట్టు కూడా కనపడదు. ఆ సిగ్నల్ వేసుకొని పోవాల్సిందే. ఇంకా చూస్తే ఇంకా డ్రైవర్లు చూడు, దుమ్ము ఇది నెలంతా రాదు, ఒక నెలలో ఒక 4 సార్లు వచ్చినా కూడా ఇదే టైప్లో ఉంటుంది అనమాట. రాక దుమ్ము ఒక్కసారి వచ్చినా కూడా ఆ ఒక్కరోజే అంత రఫ్ అండ్ టఫ్గా వస్తుంది. వచ్చే భయంకరంగా ఉన్నది అనమాట. ట్రాఫిక్ కూడా అసలు చెప్పలేనంతగా ఉన్నది. ఇప్పుడు వచ్చేసి సమయం 7 అవుతుంది, అయినా కూడా దుమ్ము ఆగలేదు.
ఈ దుమ్ము ఇంతే కంటిన్యూగా ఒక పొద్దున్నాక కూడా ఉంటుంది. దుమ్ము కానీ స్టార్ట్ అయిందంటే ఇసుక తుఫాను ఒక 2-3 రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుంది. 2-3 రోజులు అంతే పోదు. కంప్లీట్గా పోవాలంటే ఖచ్చితంగా ఒక 2-3 డేస్ అయితే పడుతుంది. దుమ్ము అయితే మనం అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చి ఉండదు. ఇక్కడ మనం చూసామంటే మనం ఆర్డర్ అయితే ఎత్తుకొని ఇక్కడ కోయట్ ఇంటి దగ్గరకు వచ్చేసి అనమాట. ఇప్పుడైతే మనం బయట ఉన్నాము. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు కార్ అయితే ఓల్డ్ మోడల్ కార్ అనమాట. చాలా డబ్బులు ఎక్కువ పెట్టి అయితే కొంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదేవిధంగా వీళ్ళు కొత్త కార్ల కంటే పాత కార్లకు చాలా వాల్యూ ఇస్తారు ఖచ్చితంగా. మీకు ఒకసారి వ్యూ అయితే చూపిస్తా చూడండి. ఇది కారు, ఇది మొస్తాంగో అంటారు. ఇది ఓల్డ్ మోడల్ కారు ఎట్టయితే ఉంటుంది చూడండి. వెరీ స్ట్రాంగ్ అనమాట, మంచి స్ట్రాంగ్గా ఉంటుంది బండి. చూసారా భలే స్ట్రాంగ్గా ఉంటుంది మొత్తం బండి. వ్యూ అయితే షేప్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి డోరు బ్యాకు, ఈ టైర్లు చూడండి ఎంత బాగున్నాయి. ఈ రిమ్ములు ఎక్కువగా రేస్కి అయితే ఉపయోగిస్తారు ఖచ్చితంగా. FORD ఫోర్డ్ అంట కంపెనీ. ఫోర్డ్ కంపెనీ అయితే వేస్తున్నారు. ఇదనమాట ఫోర్డ్ కంపెనీ. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది రైడింగ్ కూడా. మేడంకి అయితే ఫోన్ అయితే చేస్తున్నాము. మేడం ఫోనే తీయలేదు, ఏమో బిజీగా ఉండదో ఏమో కానీ తెలియలేదు. మళ్ళీ అయితే ఇక్కడైతే 3 బండ్లు ఉన్నాయి. ఆ వారు హలో మేడం అన్న మజూత్ మేడం అందులో బాబ్. ఓకే అదే ఇప్పుడైతే మనం సామాన్లు అయితే తెచ్చాం కదా, బయట ఉన్నామని చెప్పినాము. చాలా వరకు కోయటోళ్ళు అరబ్బీనే మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా తక్కువ మాట్లాడతారు. వచ్చాయంటే అది మన లక్కు. వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే అది మన లక్కు, వాళ్ళ లక్కు కాదు మన లక్కు. ఇక్కడ చూస్తే ఇంకొక బండి కూడా ఉన్నది. ఇదే బండి ఈ కంపెనీకి సంబంధించిందో అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇది డార్జ్ అనుకుంటా. చాలా బాగున్నది బండి. ఇదైతే బండి వ్యూ, వీలు బ్యాక్. ఇది కూడా అంతే, రేస్ కార్ కానీ ఇవన్నీ. మన మాదిరినే కార్లు పిచ్చి ఉంటుంది కదా, వాళ్ళకైతే బాగా ఇదిగా ఉంటుంది అనమాట, ఇంట్రెస్ట్గా. చాలా బాగుంటుంది, మాడ్యులేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. దుమ్మంతా నోట్లోకే పోతుంది అసలు. వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. దుమ్ము చూడట్లేదు. ఇది మప్పు కాదు, ఇదంతా దుమ్ము. ఈ లాస్ట్ వీళ్ళ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలా వీళ్ళు. కవర్ కూడా తీసుకొని ఇక్కడ కానీ నిలబడినామంటే ఇంకా వాళ్ళు వచ్చారంటే ఫాస్ట్గా ఇచ్చేసి ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. బండ్లకు కూడా వస్తుంది దుమ్ము అయితే. వీళ్ళు ఇంకా అంతసేపు పడుతుందో వచ్చేదానికి. మ్యాక్సిమం మనమైతే కస్టమర్ కోసం వెయిట్ చేసామంటే చాలా టైం పడుతుంది. కొంతమంది 10 నిమిషాలు పడుతుంది, కొంతమంది హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కూడా పడుతుంది. ఎవరో కొంత యాక్టివ్గా ఫాస్ట్గా వచ్చేవాళ్ళు ఉన్నట్టు. అంతవరకు దుమ్మున్నా, ఎండున్నా, చల్లున్నా, వానున్నా వెయిట్ చేయక తప్పదు మరి. ఇక్కడ మనం అయితే ఒక వింతనైతే చూసాము. అది వింతేలా, ఇక్కడైతే న్యాచురలే. వీళ్ళైతే వాళ్ళ ఇంట్లోనే ఒక కంప చెట్టును అయితే పెంచుకోవడం జరిగింది. చాలా పెద్దది కానీ కంప చెట్టు, అది ఎప్పటి నుంచో ఉండదు కావచ్చు. తుమ్ము అయితే అసలు ఊపిరి ఆడకుండానే ఉండదు. మన వెనకాల అయితే కనబడుతుంది, క్లియర్గా లేదేమో, చూపిస్తా చూడండి. అదైతే కంప చెట్టు అనమాట. కంప చెట్టు చూడు ఎంత పెద్దది ఉండదు. ఇప్పుడైతే వాళ్ళైతే వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అదే చూడాలి, వస్తున్నారు ఎవరు. ఇంకా ఖచ్చితంగా చాలా వరకు ఇంట్లో పని మనుషులను అయితే పంపించేస్తారు, వాళ్ళైతే రారు. అంత ఇదిగా వాళ్ళు
ఏదో తెస్తున్నారు వాళ్ళు, తెలియదు. చూద్దాం. హలో خمسة ما في دينارين. خلاص أنا أسوي ديزي وام حق مادام، أنا أسوي أونلاين. كلم مادام. ها هذا حقنا. ఓకే మష్కూర్. మేడం అయితే రైస్ అయితే ఇవ్వడం జరిగింది, డబ్బులు కూడా ఇచ్చింది, కాకపోతే రైస్ కూడా ఇచ్చింది. మనం ఎవరికన్నా మన ఫ్రెండ్స్కి అట్లా ఇచ్చేస్తామన్నమాట. చాలామంది ఈ టైప్లో రైస్ దొరికాయంటే అన్నారు. మనమైతే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చేస్తాం అన్నమాట. మనం ఏం చేసుకోము, చేసుకునేది రాదు, ఏం రాదు. అందులో వాళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. చాలా వరకు ఫస్ట్లో అయితే అందరూ ఎక్కువ కోయటోళ్ళు రైసు అవి ఏదైనా నూనె డబ్బాలు, పాల డబ్బాలు అవి చాలా వరకు డొనేట్ అయితే చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారనమాట. మన ఇండియన్స్ ఎక్కువ వరకు రైస్ తింటారని వీళ్ళకి కూడా తెలుసు అనమాట. అందుకే ఎక్కువ ఏష్ అని అంటారు కదా, రైస్ ఏష్ అంటే అరబీలో రైస్ అనమాట. ఈ రైస్ వచ్చేసి ఇండియా వాళ్ళు ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు. 99% ఇండియన్సే వీళ్ళైతే ప్రొవైడ్ చేసుకుంటారు, డ్రైవర్లు కానీ ఇంట్లో పనిచేసే కద్దామలు కానీ. అందుకోసం అదే పనిగా గుర్తుపెట్టుకొని మరి రైస్ ఇచ్చి అయితే పంపించింది మేడం. థ్యాంక్స్ అయితే చెప్దామని ఫోన్ అయితే చేసినా కూడా ఫోన్ అటెంప్ట్ ఫోన్ ఎత్తలేదు మేడం కూడా. ఏం బిజీగా ఉండదేమో తెలియదు. కాకపోతే మనం వాయిస్ మెసేజ్ అయితే పెట్టడం జరిగింది, ఈ విధంగా చేంజ్ అయితే లేదు, ఆన్లైన్ చేస్తాం మేడం అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టాను. చూడలేదు. దాని తర్వాత రైస్ ఇచ్చి పంపించింది కదా, దానికి కూడా థ్యాంక్స్ అయితే చెప్పడం జరిగింది. మేడం చూడలేదు. ఓకే, మేడం చూసిన తర్వాత రెస్పాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కుదిరితే కాల్ చేసి మళ్ళీ ఒకసారి చెప్పినామంటే ఇచ్చినందుకు వాళ్ళు కూడా కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు కదా, అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడైతే తక్కువ ఇస్తారనమాట. మనమేం అడగాల్సిన పనిలా వాళ్ళే ఇస్తారు. కానీ కోవిడ్ వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు అది మనకు పనికిరాందైనా సరే తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు కృతజ్ఞత అయితే తెలపాలి ఖచ్చితంగా. అది మన సంస్కారం ఖచ్చితంగా. వాళ్ళైతే అప్పుడు అనుకుంటారు, ఓకే నేను వీళ్ళకి ఉపయోగపడినాను, సరేలేప్పా అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఇంకా ఏదైనా ఇచ్చినా కూడా. కానీ ఒక్కసారి మనం కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చితే మనం వద్దు అని చెప్పినామంటే మళ్ళీ జీవితంలో సచ్చే కానీ ఈరు. మనకు పనికి వచ్చేది అవసరం వచ్చి మనం అడిగినా కూడా ఈరు. కావాలంటే ఎవరైనా పాతోళ్ళు కానీ ఎవరైనా సరే, పాతోళ్ళకి తెలిసి ఉంటుంది ఈ లాజిక్. అందులో కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పోయేటోళ్ళు ఏది ఇచ్చినా సరే, అది పనికి మాలది ఇచ్చినా సరే తీసుకొని వాళ్ళకి తెలియక నా పారేసినా ఇబ్బంది లేదు, కానీ వద్దు అనే మాట అయితే చెప్పకూడదు. అది ఏదైనా సరే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. వాళ్ళు ఏది ఇచ్చినా సరే అది మనకు పనికిరాందైనా సరే తీసుకోవాలా. దాని తర్వాత మనకి ఇష్టమైతే వాడుకోవచ్చు, ఇష్టం లేకపోతే మటుకు పక్కన పెట్టేయచ్చు, అది వేరే విషయం. అది ఇప్పుడైతే మనం 40 నెంబర్ రోడ్లో అయితే వెళ్తున్నాము. వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉన్నింది, కాకపోతే చాలా వరకు క్లియర్ అయిపోయింది. ట్రాఫిక్ క్లియర్ అవ్వడం చాలా బెటర్ అనుకోనే చెప్పొచ్చు. ఇవన్నీ చాలా హెవీ కరెంట్ ఫాల్ అనమాట, చాలా పెద్ద పెద్దటి. యాక్చువల్లీ ఇక్కడి నుంచి చూసామంటే వ్యూ అయితే ఎంత కనిపిస్తుంది అంటే అంత కనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే వ్యూ కనిపించేదానికే ఇది లేదు. మనం ఎక్కడ పట్టినా కూడా ఇట్లాంటివి కనపడినప్పుడు ఆ విధంగా 4 సిగ్నల్ అయితే వేసుకోవడం జరుగుతుంది. దేనికంటే ఎక్కువ కనబడినప్పుడే కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, సైట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఆ 4 సిగ్నల్ వేసుకొని అయితే డ్రైవ్ చేస్తారు. అది ప్రతి ఒక్కరు వేసుకోవాలా. చూడు ఇప్పుడైతే నా లెఫ్ట్ సైడ్లో కూడా వేసుకోబోతున్నారు ఆ టైప్లో అనమాట. ఎమర్జెన్సీ వాళ్ళు ఆ విధంగా వేయడానికి అర్థం ఏంటంటే కొంచెం లైన్ అయితే క్లియర్గా సరిగ్గా లేదు, కొంచెం జాగ్రత్తగా పోండి అని వాళ్ళు సిగ్నల్ ఇవ్వడం అనమాట. అది ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు వేసుకోవచ్చు, వర్షం పడినప్పుడు వేసుకోవచ్చు, దుమ్ములు వేసినప్పుడు వేసుకోవచ్చు. అంతేగాని ఏదో ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు. ఇవి
మోస్ట్లీ హానర్ కూడా కొట్టకూడదు, యూజ్ అయితే చేయకూడదు కోవిడ్లో. దేనికంటే అది తప్పు కిందికి వస్తుంది అనమాట. హానర్ అయితే కొట్టకూడదు. హానర్ కొట్టామంటే కేసు అవుతుంది. హానర్ ఎప్పుడు కొట్టాలంటే సడన్గా ఏదైనా యాక్సిడెంట్లు అయ్యి సడన్గా నిలబడినప్పుడు తప్పితే, అది కూడా ఓ అని కొట్టకూడదు, జస్ట్ ఒకసారి కొట్టి వదిలేయాలంతే. అది రూల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇప్పుడైతే మోస్ట్లీ రూల్స్ అయితే చాలా హెవీగా అయిపోయినాయి. మొత్తం ఫైన్లు కూడా ఎక్కువ అయిపోయినాయి. మొత్తం కోవిడ్ వాళ్ళు, మా కోవిడ్ వాళ్ళు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండారు, జాగ్రత్తగా పో, దాని తర్వాత సీట్ బెల్ట్ అది ఇవి అన్నీ వేసుకో, రూల్స్ అయితే ఫాలోగా. ఒకవేళ ఫైన్లు పడినా కూడా భయంకరంగా పడతాయి. మళ్ళీ వచ్చేసి రెడ్ సిగ్నల్ అయితే క్రాస్ చేసినా కూడా ఒక 170 KD ఫైను, తర్వాత వచ్చేసి 3 months జైలు శిక్ష అనేది జరుగుతుంది. జాగ్రత్తగా అయితే ఉండు. నేనేం చేయలేను, నీ మీద ఫైన్ పడితే నీ కర్మ కాల్చుకుంటావు మళ్ళా అని చెప్పాడు. మళ్ళా వాళ్ళు అంత స్పీడ్గా చెప్పినాక మనం కూడా వెనకపోతే అంటే మనం అయితే కావాలని ఏం చేసేది ఏముండదు. ఏదన్నా అన్ఫార్చునేట్లీ జరగడం తప్పితే అసలు ఎంత ఘోరంగా ఉండదంటే అంత ఘోరంగా ఉండదు. దుమ్ము అయితే మరి అసలు ఏమన్నా కనిపిస్తుంది, ఏం చేయలేము. ఒకటి ఫ్లాగ్స్ కూడా వేసి ఉంటారు, ఈజిప్ట్, దాని తర్వాత వచ్చేసి కువైట్ ఫ్లాగ్. అంటే ఎవరెవరు ఏ కంట్రీ వాళ్ళు విజిట్ చేస్తారో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్లు కానీ వాళ్ళ ఫ్లాగ్ అయితే కువైట్లో వేయడం అయితే జరుగుతుంది. అది ఎక్కడి నుంచి అక్కడి వరకు, ఎయిర్పోర్ట్ నుంచి మయాన్ ప్యాలెస్ వరకు, అంటే షేకులు ఉండే ప్యాలెస్ వరకు మొత్తం డెకరేట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఫ్లాగ్స్తో. అది కువైట్ వాళ్ళ రూల్స్ అనమాట. ఇక్కడ చూడు ఎట్లుండదు. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ మయాన్ ప్యాలెస్ దగ్గర పోతున్నాము. మొత్తం అస్సలు ఏమే కానీ కనపడటమే లేదు. ఫ్లాగ్స్ చూడ ఏం ఆడుతున్నాయి, పట్టలు ఆడుతున్నాయి జెండాలు మటుకు. అటైతే వ్యూ అయితే ఇట్నే ఉండదు, ఏం చేయలేము. ఇంత ఘోరంగా ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, వచ్చిందంటే ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడు కానీ వాన పడిందంటే సీన్స్ ఇతారే, అసలు అనుకోలేరు, అంత ఘోరంగా ఉంటుంది వాన, వర్షం నాకు పడిందంటే. ఇప్పుడు ఈ కొద్దిసేపు అక్కడ బయట ఉన్నాను కదా, ఈ కొద్దిసేపుకే మైండ్ బ్లాక్ అయిపోయింది. ముక్కులేకపోతుంది అనమాట మొత్తం. కస అని ఉండదు ముఖం అయితే. దేనికంటే అంత దుమ్మే, ఎడారిలో ఉండే దుమ్ము అంతా ఎండే ఉండదు. దేనికంటే మొత్తం ఎడారంటే ఇదే, ఇంకేం చెప్పలేము. అంత గురించి ఎడారిలో చాలా ఘోరంగా ఉంటుంది నిజంగానే. అసలు వాళ్ళ అన్నం చేసుకునే గిన్నెలకు కూడా వచ్చేస్తుంది, అన్నంలోకి కూడా వచ్చేస్తుంది. అసలు ఎంత క్లోజ్నెస్ ఉన్నా కూడా వచ్చేస్తుంది అంతే. ఏ బొక్కలో నుంచి వస్తుందో తెలియదు కానీ చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అయితే. అసలు వాటర్ తాగేదానికి నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు కూడా ఇదిగానే ఉంటాయి. తెల్ల నీళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఇది దుమ్ము కదా, దుమ్ము అంతా పోయి నీళ్ళలో పడిపోతుంది. వాళ్ళకి కూడా ఎడారిలో కూడా ఎట్టబడతాయంట. ఈ ట్యాంకీలు ఉంటాయి, ఆ ట్యాంకీలు కొన్ని ఓపెన్ ఉంటాయి, కొన్ని క్లోజ్నెస్ కూడా ఉంటాయి, అయినా కూడా వెళ్తాయి అన్నమాట. కొంచెం పోతుంది. కొంచెం వాళ్ళకు అంత ఫెసిలిటీలు ఏమి ఉండవు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. అలవాటు అయిపోయింటుంది అనమాట వాళ్ళు. కొత్తగా పోయిన వాళ్ళు అయితే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు అనమాట, ప్యానిక్ అయిపోతారు ఎక్కువ. మొత్తం అంతా దుమ్ము అయితే ఎక్కడ నిండుకుని ఉంటుంది చూడు, అసలు కంప్లీట్గా చెప్పలేనంతగా. ఇది బండ్లు ఏదైనా చెడిపోతే లాక్కోబోయే బండి. ఇది వచ్చేసి బిల్డింగులు యువతలు అయితే కోయటాలు మందకాలు. మనం ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్లో మన ఇండియన్ ఎంబసీ అయితే ఉంటుంది. ఈ ఫ్రీ రైడ్ అయితే ఉంటుంది కదా, ఈ ఫ్రీ రైడ్ తీసుకొని స్ట్రైట్ అయితే వెళ్ళిపోయినామంటే ఈ సైడ్ అంతా మొత్తం ఎంబసీలు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట, వాకింగ్ బ్రిడ్జ్. అవతలకి మనుషులు దాటుకునేదానికి బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు మనం సిటీ పాయింట్లో ఉన్నాము. 30 నెంబర్ రోడ్ ఇది, 30 నెంబర్ రోడ్ అంటారు దీన్ని. సిటీకి పోయే దావలో ఉన్నాము. ఇప్పుడు అసలు సిటీ వ్యూ అయితే ఎంత ఘోరంగా ఉన్నదంటే అంత ఘోరంగా ఉన్నది. స్ట్రోమ్ అంటారు. స్ట్రోమ్ ఎంత ఉండదంటే అంత ఉంటుంది. దుమ్మిది ఇసుక తుఫాన్ అని కూడా అంటారు. ఇప్పుడైతే మనం వచ్చేసి 30 నెంబర్ సిగ్నల్ షర్క్ సిటీ పాయింట్లో అయితే ఉన్నాము. మామూలుగా ఇక్కడి నుంచి వ్యూ చూసినారంటే టవర్లు అన్నీ మొత్తం కనపడతాయి, కానీ ఏమే కానీ కనపడలేదంటే అప్పటికి
అర్థం చేసుకోండి. అసలు సిగ్నల్ కూడా కొంచెం దూరం నుంచి అయితే కనపడవు, అసలు ఏమే కానీ కనపడకన్నా అయిపోయింది అది మొత్తం. చాలా జాగ్రత్తగా పోవాలి, దుమ్ములు వేసినప్పుడు మటుకు చాలా వరకు కనపడవు మొత్తం. చాలా ఘోరంగా ఉన్నది ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడైతే మన రైట్ సైడ్లో కనిపిస్తూ ఉండేది ఇది 4 సీజన్ హోటల్ అనమాట. ఇది వచ్చేసి మాలియా దగ్గరలో ఉంటుంది, రౌండ్ అబౌట్ సర్కిల్. ఈ కిందనే మస్జిద్ ఉండేది, మొత్తం అంతా రెగ్గాయల చెట్టు అవన్నీ ఇక్కడనే ఉండేది. దేనికంటే ఇది మాలియా అనమాట. శుక్రవారం అయితే వెరీ బిజీగా ఉంటుంది. ఇంకొచ్చేసి మిగిలిన రోజులు నార్మల్గా ఉంటుంది. ఇంకా ఈ మెక్డానల్డ్స్ కూడా చూడు అసలు ఏం కనపడలేదు. ఈ మెక్డానల్డ్స్ సర్కిల్ బ్యాక్ సైడే ఉంటుంది అనమాట. మళ్ళీ దీని రైట్ సైడ్ అయితే మనకు ఒక మాల్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి కొత్తగా ఓపెన్ అయితే అయ్యింది. కాకపోతే ఇదంతా అసలు ఏం కనపడలేదు, మొత్తం అంతా ఇసుక తుఫాన్ అనేది వచ్చింది కదా, అందుకోసం అని చెప్పేసి కంప్లీట్గా బ్లాక్ అయితే అయిపోయింది అది. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేది కోయటోళ్ళ మందక, ఇది షుయేక్ బి అని కూడా అంటారు. ఇది వచ్చేసి మాల్కి వచ్చేసి సపరేట్గా పార్కింగ్ ఉంటుంది. ఇది సపరేట్ పార్కింగ్ అనమాట. రైట్ సైడ్లోకి వెళ్ళిపోయినామంటే పార్కింగ్లోకి వెళ్ళిపోతాము. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే ఇదే దావ వచ్చేసి జహరాకు కూడా వెళ్ళిపోతుంది. ఇంకా మనకు రైట్ సైడ్లో ఏదైతే కనబడుతుందో అది వచ్చేసి మేనా షుయేక్ అని అంటారు. ఇది సీ పోర్ట్ ఏరియా. మనకు రైట్ సైడ్లో ఇంకా కనపడేదంతా వచ్చేసి సముద్రం అనమాట. రైట్ సైడ్ సముద్రం, షిప్పులు అవన్నీ ఉంటాయి. కాకపోతే మనకు ఇంత దుమ్ము ఈ తుఫాను వల్ల మనకైతే ఏమే కానీ కంప్లీట్గా కనపడడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇట్టుండదు. బా, ఈ దుమ్ములో చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఈ కస్టమర్ ఏమో చెప్పింది ఎత్తుకొని అయితే పోతున్నాను అనమాట. దుమ్ము చూడండి, మొత్తం దుమ్మే ఇదంతా. బా చూడు ఎంత పడిపోయింది దుమ్ము, చాలా ఇదిగా ఉన్నది. సంసారం ఉన్నదంటే అన్న లిఫ్ట్ కస్టమర్ అయితే లిఫ్ట్లో అయితే పెట్టమనేసింది. లిఫ్ట్లో పెట్టేసి మనమైతే వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ వచ్చినప్పుడు డోర్లు క్లోజ్ చేసామంటే సరిపోతుంది. చాలా ఘోరంగా ఉంటుంది కదా దుమ్మ. ఈ మాదిరిగా దుమ్ము అప్పుడప్పుడు లేస్తుంది అనమాట. కానీ తప్పదు, డెలివరీ సిచ్యువేషన్ అంతా ఇట్నే ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత మనం ఒకసారి కస్టమర్కి అయితే కన్ఫర్మేషన్ అయితే చేసేసామంటే సరిపోతుంది, పెట్టినాం మేడం అని చెప్పేసి చెప్దాం. హలో మేడం, అన్న కల్ दखल सेंसर मैडम داخل يلا نشوف بعدين يعطيك. اوكي خلاص انا انتظار. اوكي మేడం السلام. అది మేడం అయితే చెక్ చేసుకుంటుందంట ఈ సైజు సరిపోయిందా లేదా అని. అది ఓకే అంటే పోయేది, లేకపోతే మళ్ళా తీసుకొని మళ్ళీ రిటర్న్ ఎత్తుకొని పోయేలా. దుమ్ములో కష్టాలు దరిద్రంగా ఉంటాయి ఆల్రెడీ. ఇంకొక విషయం ఏమంటే నేను బండి కడిగడ చాలా రోజులు అయిపోయిందంటే దగ్గర ఒక నెల అయితే అయిపోయింది. ఈ దుమ్ములో ఏమంటారో ఏమో పోలీసు వాళ్ళు అనుకుంటా ఉన్నా, కానీ మళ్ళీ దుమ్ములు వేసింది కాబట్టి సరిపోయింది. నోట్లో ఎక్కడ పోతుంది దుమ్ము. ఒకవేళ ఇంటి రూమ్ కానీ పోతే ఖచ్చితంగా తలగైతే పోసుకోవాలి. మట్టి అంతా చాలా ఇదైపోయింది, మొత్తం నోట్లో ఎక్కడ పోయినా మట్టి గొడవలు అంతా చూడ. వీళ్ళు కోయటాలు అయితే దుమ్ము ఎక్కువ లేసిందని 2 మాస్కులు అయితే ఇచ్చినారు. మాస్కులు దాని తర్వాత జ్యూస్ కూడా ఇచ్చినారు. 2 ఇచ్చినారు చూడు మాస్కులు. కరోనా పోయినా కూడా కోవిడ్లో కరోనా కాదు కానీ ఈ దుమ్ముకు కూడా వేసుకోవాల్సింది వచ్చింది. వ్యాను డెలివరీలు కూడా చేస్తాం. పరిస్థితి ఇట్లున్నది.
ప్రాబ్లం ఏమంటే ఈ లైట్లు కూడా పనిచేయాల కరెంట్ ఫోన్లో. ఇక్కడ నుంచి వచ్చేసి చూడు ఎట్టున్నదో అవతల ఏం పనిచేయడా. హైవే కానీ ఇది మొత్తం డేంజర్ జోన్ టైప్లో ఉన్నది. అస్సలు ఫుల్ అయితే కవర్ అయిపోయింది అది. ఇంకా మనం అయితే డిప్పర్ లైట్లు కూడా వేసేసాం అనమాట. రోడ్లు కనిపించగా అక్కడక్కడ పని చేస్తున్నాయి, అక్కడక్కడ పని చేయలే లైట్లు. అదే పెద్ద లైట్లు కరెంట్ ఫోన్లు ఇవన్నీ. డస్ట్ ఎక్కువ అయిపోయింది, అసలు ఏం కనపడ్డాం కాదు. మనం వచ్చేసి ప్రస్తుతానికి వచ్చేసి 360 మాల్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి 6th రింగ్ రోడ్ అనమాట. దాని పక్కన వచ్చేసి హోటల్ హయాత్ అనమాట. ఇది న్యూలీ ఓపెన్డ్. ఇప్పుడు వచ్చేసి చాలా అంటే డస్ట్ కంప్లీట్గా ఫుల్ బ్లాక్ అయిపోయింది అది. అక్కడక్కడ కొన్ని చోట్ల కార్లు కూడా నిలబెట్టేసినారు. దేనికంటే చాలా యాక్సిడెంట్లు కూడా అవే అవకాశం ఉండదు, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి ఇక్కడ. కానీ దుమ్ము వచ్చే ఇదిలో చాలా ఎక్కువ అవుతున్నాయి యాక్సిడెంట్లు. ఇప్పుడైతే పోయేదానికి వచ్చేసి ఏం ఆస్కారం అయితే లేదు, మొత్తం దుమ్ము అయితే నిండుకోపోయి ఉండదు. ఇంకెక్కడన్నా సైడ్ పెట్టాల్సిందే బండి పెట్టి, దాని తర్వాత ఏదో కొంచెం డౌన్ అయిన తర్వాత మళ్ళీ పోవాలా. ఫుల్గా అయితే మొత్తం కవర్ అయిపోయి ఉండదు. ఈ విధంగా ఉన్నది ప్రస్తుతానికి, ఏం కనపడకన్నా. ఇంతటితో మన వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.